ఏపీలో ఎన్నికల సిగం మామూలుగా లేదు. దేశమంతా ఏపీలో ఏ పార్టీ గెలుస్తుందా అనే ఉత్కంఠ ఎక్కువగా ఉంది. అయితే గెలిచేవారి లెక్క సరే, ఓడిపోయే వారెవరో చెబితే వైసీపీకి దిమ్మ తిరిగిపోద్ది. అవును, రాష్ట్రంలో అధికార పక్షం ఊహకు కూడా అందని ఓటమి చవి చూడనుందని సువర్ణ మీడియా సర్వేలో తేలింది. ఎస్, మీరు వింటుంది నిజమే. ఈసారి సీఎం జగన్ వైనాట్ 175 అంటున్నారు. కానీ ఆయన ప్రియతమ నేతలు వైనాట్ ఓటమి అంటున్నారు. జగన్ కేబినెట్ మంత్రులు కూడా తట్టాబుట్టా సర్దుకునే పరిస్థితి ఉంది. నమ్మలేకపోయినా ఇదే నిజం. అవును, ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఈసారి శాసనసభలో అడుగు కూడా పెట్టలేరు. ఆముదాల వలసలో ఆయన ఓడిపోబోతున్నారు. అంతేకాదు, కోడిగుడ్డు మంత్రిగా పేరుగాంచిన మంత్రి గుడివాడ అమర్నాథ్ గాజువాకలో ఈసారి జెండా దించేస్తున్నారు. టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్, విశాఖ తూర్పులో ఎంవివి సత్యనారాయణ, భీమిలిలో ముత్తంశెట్టి శ్రీనివాస్, రాజమండ్రి రూరల్లో చెల్లిపోయిన వేణుగోపాల్ కృష్ణలు కూడా ఓటమి చవి చూడబోతున్నారు. ఇక రాజమండ్రి సిటీలో ఎలాగైనా గెలుస్తానని చాలా నమ్మకంగా ఎంపీ సీటును కాదని ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మార్గాని భరత్ కుమార్ ఆశలు అడియాసలే. ఇక ఏలూరులో ఆళ్ల నాని, గన్నవరంలో వల్లభనేని వంశీ, గుడివాడలో వైసీపీ కీలక నేత కొడాలి నాని, పెనమలూరులో జోగి రమేష్, తాడికొండలో మేకతోటి సుచరిత కూడా నిరాశ చెందక తప్పటం లేదు. అంతేకాదు, కాకినాడ రూరల్లో కురసాల కన్నబాబు, అమలాపురంలో పినేపి విశ్వరూప్, నగరిలో ఫేమస్ స్టార్ రోజా, సత్తెనపల్లిలో అంబటి రాంబాబు, ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డిలు కూడా వచ్చే 5 ఏళ్లు రెస్ట్ తీసుకోవచ్చు. అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్కు ఢీ కొడతానంటున్న వంగ గీత కూడా ఓడిపోబోతున్నారు. భీమవరంలో గ్రంథి శ్రీనివాస్, మండపేటలో తోట త్రిమూర్తులు, తణుకులో కారుమూరి నాగేశ్వరరావు, గుంటూరు వెస్టులో విడుదల రజని, ఎమ్మికనూరులో బుట్టా రేణుక, విజయవాడ సెంట్రల్లో వెల్లంపల్లి శ్రీనివాసరావు సహా చాలా మంది కీలక ప్రముఖులు ఈ ఎన్నికల్లో ఓడిపోతారు. వైసీపీ ఫ్యాన్స్ స్విచ్ బోర్డు ఈసారి రిపేర్కు వెళ్లాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.